నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. కృత్రిమ మేధతో వర్చువల్ హోమ్ టూర్ వచ్చేసింది. ఇందులో వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతను వినియోగించి కొనుగోలుదారుల కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. కృత్రిమ మేధతో మిగతా రంగాల మాదిరి రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయమైన మార్పులు రాబోతున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రాజెక్ట్ ప్రణాళిక నుంచి నిర్మాణ పర్యవేక్షణ, విక్రయాల వరకు ఏఐ వాడకంతో పరిశ్రమ రూపురేఖలు మారిపోతాయి. కొత్త శకం ఆరంభమవుతుందని పరిశ్రమ వర్గాల ప్రతినిధులు చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు ఏఐతో ప్రయోగాలు చేస్తుండగా మున్ముందు అందరూ ఇదే దారిలో నడవాల్సిన అనివార్య పరిస్థితులు రాబోతున్నాయని అంటున్నారు. బిల్డర్లకు తోడ్పాటుతో పాటు వినియోగదారులకు కొనుగోలు ప్రక్రియను ఏఐ సులభతరం చేస్తుందని వర్చువల్ రియాలిటీ రియల్ రంగం అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. ఏఐతో రియాలిటీలో కొత్త శకం. కృత్రిమ మేధతో వర్చువల్ హోమ్ టూర్ వచ్చేసింది. ఇందులో వర్చువల్ రియాలిటీ విఆర్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఏఆర్ సాంకేతికతను వినియోగించి కొనుగోలుదారుల కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. కృత్రిమ మేధ ఏఐతో మిగతా రంగాల మాదిరిగే రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయమైన మార్పులు రాబోతున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రాజెక్టు ప్రణాళిక నుంచి నిర్మాణ పర్యవేక్షణ, విక్రయాల వరకు ఏఐ వాడకంతో పరిశ్రమ రూపురేఖలు మారిపోయి కొత్త శకం ఆరంభం అవుతుందని పరిశ్రమ వర్గాల ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు ఏఐతో ప్రయోగాలు చేస్తుండగా మున్ముందు అందరూ ఇదే దారిలో నడవాల్సిన అనివార్య పరిస్థితులు రాబోతున్నాయని అంటున్నారు. బిల్డర్లకు తోడ్పాటుతో పాటు వినియోగదారులకు కొనుగోలు ప్రక్రియను ఏఐ సులభతరం చేస్తుందని వివరిస్తున్నారు. ప్రాజెక్టు పనులు మొదలెట్టాక ప్రతి దశలో ఇంజనీర్ల, నాణ్యత నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి. అయినా సరే సూక్ష్మ లోపాలను గుర్తించడం కష్టమే. పైగా ప్రతిరోజు పురోగతి తెలుసుకోవాలంటే సైట్ దాకా వెళ్లాల్సి ఉంటుంది. ఏఐ వినియోగంతో కార్యాలయం నుంచే పురోగతి గురించి ఆ క్షణంలో ఏ దశలో ఉందో తెలుసుకోగలుగుతున్నారు. సెల్లార్ పనుల పురోగతిని బట్టి మిగతా పనుల పూర్తికి ఎంతకాలం పడుతుందో కూడా సమాచారం ఇస్తుంది. దీనికి అనుగుణంగా సైట్ ఇంజనీర్లు ప్రణాళిక చేసుకుంటే సరిపోతుంది. ప్రాజెక్టు అనుమతులు రాగానే విక్రయాలు మొదలు పెడుతుంటారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటారు. అయినా సరే ఖచ్చితంగా కొనే వినియోగదారుని చేరుకోవడం అంటే అంత సులువేమీ కాదు. కొనేవారికి, కొనని వారికి అందరికీ వీరి సందేశాలు వెళుతుంటాయి. ఏఐతో సంభావ్య కొనుగోలుదారులకు చేరువయ్యేందుకు అవకాశం ఉంటుందని యువ బిల్డర్లు చెబుతున్నారు. కొనుగోలుదారుడి ప్రాధాన్యతలు, బడ్జెట్, ఏ ప్రాంతంలో కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారనే సమాచారంతో సహా అందుబాటులో ఉన్న డేటాని ఏఐ ఆల్గరిథమ్స్ విశ్లేషించి సంభావ్య వినియోగదారుడికి చేరుస్తాయని అంటున్నారు. దీంతో సమయం, ప్రచారంపై చేసే వ్యయం ఆదా అవుతుందని, స్థిరాస్తి అన్వేషణను గణనీయంగా సరళీకృతం చేస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు ఏఐని విక్రయాల కోసం వినియోగించుకుంటున్నాయి. ప్రతి సంస్థ చాట్బాట్ ని ఎంతో కాలంగా వినియోగిస్తున్నాయి. ఇంతకు మించి వినియోగించే అంశాలపై శోధిస్తున్నాయి. ఫ్లాట్ పూర్తయ్యాక ప్రాజెక్టు పూర్తయితే ఎలా ఉంటుందో బ్రోచర్ల ద్వారా చూపిస్తుంటారు. మాటలతో ఇంకా చాలానే చెప్తారు. వారు చెప్పినట్లుగానే వాస్తవ రూపంలో ఉందా లేదా అనే సందేహాలు ఉంటాయి. గదుల విస్తీర్ణం గురించి లెక్కలతో సహా చెప్పినా నిజంగా ఎలా ఉంటుందో తెలుసుకోవాలని, ఒకవేళ చిన్నదైతే పెద్ద విస్తీర్ణం కలిగిన ఫ్లాట్ ని తీసుకోవచ్చని భావిస్తుంటారు. అందుకే కట్టిన నిర్మాణాల కొనుగోళ్లకు ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. మరి ప్రారంభ దశలో ఉన్న ప్రాజెక్టులో కొంటున్నట్లయితే ఇందుకోసమే కృత్రిమ మేధతో వర్చువల్ హోమ్ టూర్ వచ్చేసింది. ఇందులో వర్చువల్ రియాలిటీ విఆర్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఏఆర్ సాంకేతికతను వినియోగించి కొనుగోలుదారుల కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. కోవిడ్ సమయం నుంచి ఈ సాంకేతికత బాగా ప్రాచుర్యం పొందింది. పలు సంస్థలు దీనిని ఉపయోగిస్తున్నాయి. ఉన్న నగరంలోనే కాదు, వేర్వేరు నగరాల్లోని స్థిరాస్తుల అన్వేషణకు ఇది వీలు కల్పిస్తుందని డెవలపర్లు చెబుతున్నారు. అప్పటి వరకు జరిగిన విక్రయాలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, చుట్టుపక్కల వస్తున్న మౌలిక వసతులకు సంబంధించిన డేటాను విశ్లేషించడం ద్వారా భవిష్యత్తులో వృద్ధి చెందడానికి అవకాశం ఉన్న సంభావ్య ప్రాంతాలను ఏఐ అందిస్తుంది. ఇది కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు సమాచారం ఇస్తుంది. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఇటీవల అనంతపురం పట్టణంలో పచ్చదనంపై ప్రభావం అంచనా వేసేందుకు శాటిలైట్ చిత్రాలను ఏఐ ద్వారా విశ్లేషించారు. తద్వారా మున్ముందు సిటీ ఎటువైపు విస్తరణకు అవకాశం ఉందో వెల్లడించింది. రియాలిటీలోనూ ఈ తరహా సంభావ్య పరిశోధనలకు ఏఐ ఉపకరిస్తుంది. ఇల్లు కొనుగోలు చేస్తే డాక్యుమెంట్లు, వాటి పరిశీలన, ధృవీకరణ, రిజిస్ట్రేషన్ వరకు పెద్ద తతంగమే ఉంటుంది. లోపాలు, నకిలీలు గుర్తించడం పెద్ద సవాలే. ఏఐ ఆధారంగా చట్టపరమైన పత్రాలను ధృవీకరించే వ్యవస్థ సులభతరం కానుంది. మానవ తప్పిదాలను తగ్గిస్తాయి. అన్ని ప్రక్రియలను క్రమబద్ధం చేస్తాయి. ఫలితంగా లావాదేవీలకు వెచ్చించే సమయం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మోసాలను తగ్గించి పారదర్శక వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. స్థిరాస్తి విలువ మార్కెట్లో డిమాండ్, సరఫరాను బట్టి ఆధారపడి ఉంటుంది. కొనుగోలుకైనా అద్దెకైనా ఇది అత్యంత కీలకమైన అంశం. పాత డేటా, మార్కెట్ పోకడలు, ఆస్తికున్న సానుకూల, ప్రతికూల అంశాల ఆధారంగా ఆస్తి విలువను అంచనా వేస్తారు. సరైన ధరలను చర్చించడానికి ఏఐ ఉపకరిస్తుంది. ప్లాట్ పూర్తయ్యాక ప్రాజెక్టు పూర్తయితే ఎలా ఉంటుందో బ్రోచర్ల ద్వారా చూపిస్తుంటారు. మాటలతో ఇంకా చాలానే చెబుతారు. వారు చెప్పినట్టుగానే వాస్తవ రూపంలో ఉందా లేదా అనే సందేహాలు ఉంటాయి.
గదుల విస్తీర్ణం గురించి లెక్కలతో సహా చెప్పినా నిజంగా ఎలా ఉంటుందో తెలుసుకోవాలని, ఒకవేళ చిన్నదైతే పెద్ద విస్తీర్ణం కలిగిన ప్లాట్ తీసుకోవాలని భావిస్తుంటారు. అందుకే కట్టిన నిర్మాణాల కొనుగోళ్లకు ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. మరి ఈ ఏఐ వినియోగంతో కార్యాలయం నుంచే పురోగతి గురించి ఆ క్షణంలోనే ఏ దశలో ఉందో తెలుసుకునే సౌకర్యం ఉంటుంది. మరింత సమాచారం ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఏ వల్ల ఏంటంటే యాక్యురసీ పెరుగుతుంది, టైం కన్జంప్షన్ తక్కువ అవుతుంది, తక్కువ కష్టం. అంటే 100 మంది చేసే పని 10 మంది చేసేస్తారు. మొత్తం జీరో అయితే అవ్వదు. 15 మంది మనుషులు అయితే కావాలి. మనిషికి మించిన కంప్యూటర్స్ లేవు ఇప్పటి వరకు. బట్ ఏ వల్ల వస్తే రియల్ ఎస్టేట్కి ఏంటంటే టెక్నాలజీ వైజ్ అడ్వాంటేజ్. ఆల్రెడీ ఇప్పుడు ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ రెడ్ బ్రిక్స్ ఉన్నాయి కదా, రెడ్ బ్రిక్స్ ఎవరు వాడట్లేదు. యాష్ బ్రిక్స్, హాలో బ్రిక్స్ వచ్చేసాయి, లైట్ వెయిట్. ఇప్పుడు అది కూడా మానేసి మైవాన్ టెక్నాలజీ, అసలు ఇటుకే వాడరు. అంటే మొత్తం కాంక్రీట్, ఆర్సీసీ. గోడలు కూడా, సైడ్ గోడలు కూడా ఆర్సీసీ 4 ఇంచెస్. అది 9 ఇంచులు గోడ కొడతాం మన ఇటుకు ఇలా పెడితే. కానీ ఇప్పుడు ఈ లేటెస్ట్ ఏంటంటే 4 ఇంచెస్ వాల్స్. అంటే జాగా ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో ఏ వాళ్ళు ఏంటంటే వర్చువల్ సైట్ విజిట్స్ అంటారు. రియల్ ఎస్టేట్ ఏంటంటే సూత్రం జో దిక్తా హై ఓ బిక్తా హై. అంటే ఏదైతే కనిపిస్తే అదే అమ్ముతారు, కనిపించింది ఏం చెప్పలేరు. కానీ రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ సెల్లింగ్ ఉంటుంది. ఇక్కడ ముందు మనం కొనుక్కున్నట్టు ఏమి ఉండదు భూమి మీద. ఆ 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు దాని షేప్ వస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన ఏమంటే కొద్ది ఈజినెస్ పెరుగుతుంది, యాక్యురసీ పెరుగుతుంది. ఓవరాల్గా బెనిఫిట్ మనకే ఉంటుంది. ఎందుకంటే ప్లేస్ ఎఫిషియన్సీ, ఫాస్ట్నెస్, యాక్యురసీ. అయితే మరి కరోనా టైంలో బిజినెస్ ఎలా చేసి చాలామంది రియల్ ఎస్టేట్ కంపెనీలు మూసారన్నారు. కానీ నేను రియల్ ఎస్టేట్ కరోనాలో ఎక్కువ డీల్స్ చేసేవాడిని. ఎందుకంటే మామూలుగా సైట్ విజిట్ ఒక కార్ విజిట్కి 7-8 పెట్టాలి. ఒకసారి కాదు 2-3 సార్లు వస్తాడు. ఫస్ట్ ఆయన వస్తాడు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది, తర్వాత వాస్తు గురు వస్తాడు, తర్వాత బ్యాంక్ గురు వస్తాడు. ఇవన్నీ విజిట్కి 5,000. అంటే కొంటో తెలియదు, ఖర్చు పెడుతూ ఉండాలి బిల్డర్. సో మేమేం చేసామంటే కరోనాలో ఎట్లా డిసీజ్ ఒకటి ట్రాన్స్ఫర్ వాళ్ళు అన్నారు కాబట్టి వర్చువల్ సైట్ విజిట్ అంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళే ఉంటారు, మన ఇంటి దగ్గర మన కంపెనీలో మనం ఉంటాం. జూమ్ మీటింగో లేకపోతే గూగుల్ మీటో లేకపోతే పెట్టేస్తాం. పెట్టేసి వర్చువల్ టూర్ చూపిస్తాం, వీడియో పెట్టి చూపిస్తాం. మొత్తం చూసుకుంటే అంటే చూసినట్టు ఉంటుంది. మన టీవీలో ఎలా చూస్తాం అట్లా చూస్తారు. అందులో కూడా పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది, ఈజీనెస్ ఉంది, అందరూ కలిసి చూడొచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇంట్లో మొత్తం 10 మంది కూర్చొని చూడొచ్చు. ఆ విధంగా బిజినెస్ బాగా డెవలప్ అయింది. పేరున్న బిల్డర్స్ ఎవరు కూడా మూసేయలేదు. చిన్న బిల్డర్స్ మూసేశారు, క్వాలిటీ లేని బిల్డర్స్ మూసేశారు, లేకపోతే చీటింగ్ చేసే బిల్డర్స్. క్వాలిటీగా లాంగ్ టర్మ్ 30-40 ఇయర్స్లో మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కంపెనీలు మూసేయలేదు, వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు. సో వర్చువల్ విజిట్ అనేది చాలా అన్నింటిలో వర్చువల్లే ఉంటుంది. మీరు వాస్తువు చూపించాలన్నా ప్లాన్ ఉంటుంది, ప్లాన్ పంపించేసాం, ఫిజికల్గా పంతులు తీసుకొని చూపిస్తారు. ఇట్లా చూపించినట్టు కనిపిస్తుంటుంది. ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది సౌత్ ఈస్ట్ అని పెడతాం. సో కిచెన్ రూమ్ అనేది సౌత్ ఈస్ట్లో ఉండాలి, నార్త్ ఈస్ట్లో పూజా రూమ్ ఉండాలి, సౌత్ వెస్ట్లో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి. ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో కనిపించడం అన్ని పంతులు కూడా రావాలంటే డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తాడు. అక్కడ ఆన్లైన్ అంటే సింపుల్. అంటే ఏ విధంగా టెక్నాలజీ ఏ విధంగా చూసుకున్నా మనకు బెనిఫిటే తప్ప లాస్ లేదు. సో దాన్ని మనం గ్రహించాలి. రానున్న రోజుల్లో ఏఐ ఈజ్ గోయింగ్ టు ప్లే మేజర్ రోల్, అందులో ఎటువంటి డౌటు లేదు. సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. మరి ఆ ఇల్లు ఎలా ఉండాలి? కేవలం విశాలంగా ఉంటే సరిపోదు కదా. పచ్చని చెట్లతో, చల్లటి గాలి వీస్తూ, చక్కటి సూర్యరశ్మితో ఆహ్లాదకరమైన వాతావరణం తొణికిసలాడే విధంగా ఉండాలి. మరి ఇలా పర్యావరణ హితంగా నిర్మించే భవనాలని హరిత భవనాలుగా పిలుస్తారు. నగరవాసులు ఇప్పుడు ఎక్కువగా గ్రీన్ బిల్డింగ్స్ మీద ఆసక్తి చూపుతున్నారు. వాణిజ్య సముదాయాలు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, విల్లాలు, పాఠశాల భవనాలు, పరిశ్రమలు ఇలా అన్నీ ఇప్పుడు హరిత భవనాల నిబంధనలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. మరి హరిత భవనాలు అందించే లాభాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. గ్రీన్ బిల్డింగ్ అంటే పర్యావరణ అనుకూలమైన భవనాలు. ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణ శైలి ఉంటుంది. విద్యుత్, నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. వీలైనంత ఎక్కువగా సౌరశక్తిని వినియోగించుకోవటం, 5 స్టార్ రేటెడ్ విద్యుత్ గృహోపకరణాలు వాడటం, CFL బల్బులు వినియోగించడం వంటివి చేస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాలున్న ఈ హరిత భవనాలపై మధ్యతరగతి ప్రజలు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా నిర్మాణదారులు గ్రీన్ బిల్డింగ్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు చేపడుతున్నారు. ప్రైవేటు భవనాలే కాదు, ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలు సైతం గ్రీన్ బిల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా ఉంటున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఇటీవల ప్రభుత్వం నిర్మించిన సచివాలయం భవనం, పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాలు చెప్పొచ్చు. పెద్ద పెద్ద భవనాలు మాత్రమే నగరంలో 10 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్లను సైతం గ్రీన్ బిల్డింగ్స్ నిబంధనలకు అనుగుణంగా చేపడుతున్నారు. వినియోగదారులు గ్రీన్ రేటింగ్ సర్టిఫికెట్ పొందిన భవనాల్లో ఇళ్లు కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి నెల కొన్ని వేల లీటర్ల నీటిని పొదుపు చేయడమే కాకుండా విద్యుత్ వినియోగం తగ్గి అపార్ట్మెంట్లలో నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. సహజ వనరులను ఎక్కువగా ఉపయోగించుకుని ఈ భవనాల్లో నివసించే వారికి అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని చెప్పాలి.
ఎవరైనా హరిత భవనం నిర్మించుకోవాలంటే ఐజీబీసీ తరపున ఫ్రేమ్వర్క్ మాడ్యూల్ ఇస్తారు. దాని ప్రకారం నిర్మాణం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. వాహన కాలుష్యం తర్వాత అత్యంత ఎక్కువ కర్బన ఉద్గారాలు భవనాల నుంచి వెలువడుతున్నాయి. వాహన కాలుష్యం తగ్గించేందుకు క్రమంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మళ్లుతున్నాం. మరి భవనాల సంగతేంటి? కొత్తవి పాతవన్నీ హరిత భవనాలుగా మారితేనే మనకు మనుగడ. ఇందుకోసం 2030 నాటికి దేశంలోని కొత్త భవనాలన్నీ నీరు, కరెంటు ఆదాతో పాటు వృధాని, కర్బన ఉద్గారాలను తగ్గించే నెట్ జీరోలోకి మారిపోవాలి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రమాణాలతో నిర్మించాలని చెబుతుంది. ఆల్మోస్ట్ ఒక 10 years వరకు ముందు వరకు గ్రీన్ బిల్డింగ్స్ అంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది, వీ కెనాట్ అఫోర్డ్ ఇట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉండేది. అది ఓన్లీ ఇన్ ద బిగినింగ్ అబౌట్ 20 years ago. ఎందుకంటే అప్పుడు ఈ కాన్సెప్ట్ కొత్తది, అప్పుడు ఆ గ్రీన్ ప్రోడక్ట్స్ రావాలంటే కొంచెం దూరం నుంచి రావాలి. కానీ ఇప్పుడు ఈ అవేర్నెస్ ఒక రకమైన పబ్లిక్ మూవ్మెంట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఇట్ హ్యాస్ బికమ్ అ నెసెసిటీ రాదర్ దాన్ అ రిక్వైర్మెంట్. అందుకు కంపెనీస్ ఆల్సో ఆర్ ప్రొడ్యూసింగ్ లాట్ ఆఫ్ గ్రీన్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు ఈ గ్రీన్ ప్రోడక్ట్స్ అనేది చాలా ఈజీగా మన అందుబాటులో ఉన్నాయి. ఈ నేను చెప్పిన ఐజీబీసీ కన్సల్టెంట్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్ టు యూ. మనకి ఐజీబీసీ లాంటి ఆర్గనైజేషన్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్ హూ విల్ గైడ్ అస్, హెల్ప్ అస్ మేక్ గ్రీన్ బిల్డింగ్స్. కాబట్టి ఇప్పుడు ఆ సో కాల్డ్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రీన్ బిల్డింగ్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి అనేది అది ఒక రకమైన మిస్కన్సెప్షన్ అనుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ రెగ్యులర్ కన్స్ట్రక్షన్ కాస్ట్లోనే గ్రీన్ బిల్డింగ్స్ కూడా కట్టుకోవచ్చు. మనం గ్రీన్ బిల్డింగ్స్ డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ఒక న్యాచురల్ ఎలిమెంట్స్ అనేవి ఏమిటి ఉంటాయో అనేది ఒక కన్సిడర్ చేయాలి. న్యాచురల్ ఎలిమెంట్స్ అంటే సన్ పాత్, అంటే సూర్యుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తాడు. టిపికల్లీ మన పార్ట్ ఆఫ్ ద కంట్రీలో కొంచెం సౌత్ నుంచి అవుతూ వెస్ట్కి వెళ్తాడు. అయితే ఆ లైట్, సూర్యుడి ద్వారా వచ్చే లైట్ని మనం ఎంత బాగా అడ్వాంటేజెస్గా తీసుకోవాలనేది, విండ్ వెలాసిటీ, విండ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఏ డైరెక్షన్ నుంచి వస్తుంది, అప్పుడు మనం రూమ్స్లోని క్రాస్ వెంటిలేషన్ ఎలా ఇచ్చుకోవాలి. డిజైన్ చేసినప్పుడు మినిమం స్టాండర్డ్స్ ఉంటాయి. ఒక రూమ్ సైజ్ ఉంటే దానికి ఇంత పర్సంటేజ్ మినిమం ఓపెన్ ఏరియా, విండో కానీ గ్లాస్ కానీ ఉండాలనేది ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. అంత మనం డెఫినెట్గా ఇస్తే న్యాచురలీ మన రూమ్లోకి న్యాచురల్ గాలిను, న్యాచురల్ లైట్ వస్తుంది. దానివల్ల ఆర్టిఫిషియల్ లైట్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. రెండోది, గోడలు కట్టినప్పుడు కానీ మనం ఎలాంటి మెటీరియల్ వాడాలి, ఎందుకంటే సూర్యుడితో లైటే కాదు హీట్ కూడా వస్తుంది. అయితే ఆ హీట్ని మన బిల్డింగ్లోకి ఎలా తగ్గించాలి, దాని అర్థం ఏంటంటే వాల్స్లో వాడే మెటీరియల్ మీద మనం కొంచెం అటెన్షన్ పే చేయాలి. సో వీ షుడ్ యూజ్ అప్రోప్రియేట్ మెటీరియల్ విచ్ రెడ్యూసెస్ ద హీట్ ఇన్గ్రెస్, అంటే బయట నుంచి లోపలికి వచ్చే హీట్ క్వాంటిటీ తగ్గాలి. సో అలాంటి కొన్ని చర్యలు మనం తీసుకోవాలి. అలాగే లోకల్ మెటీరియల్స్, అదే మన పాతకాలం ఇల్లులు చూసుకుంటే ట్రెడిషనల్గా కట్టేవి అన్ని లోకల్ మెటీరియల్తో కట్టేవారు కాబట్టి అవి దే వర్ వెరీ క్లోజ్ టు నేచర్. సో మనం ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉండాలి. రెండోది, మనం ఒక బిల్డింగ్ కట్టినప్పుడు దాని నాట్ ఓన్లీ ఇన్సైడ్ ద బిల్డింగ్ కానీ బిల్డింగ్ చుట్టుపక్కల కూడా చూసుకోవాలి. మనం రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ఉన్నప్పుడు కానీ, హౌసింగ్ కాలనీలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఎంత గ్రీన్ మనం పెట్టుకోగలిస్తే, ఎన్ని చెట్లు మనం పెట్టుకోగలిస్తే, దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ల్యాండ్స్కేప్ డిజైన్. ఎందుకంటే మీరు చెట్లు ఎక్కువ పెట్టారనుకోండి, డైరెక్ట్ సన్ మన బిల్డింగ్ మీద పడే బదులు చెట్టు వల్ల షేడింగ్ డివైజ్ అయ్యి ఇండైరెక్ట్గా ఆ హీట్ రిఫ్లెక్షన్ తగ్గుతుంది. హీట్ రిఫ్లెక్షన్ తగ్గడం వల్ల ఏంటవుతుందంటే మన బిల్డింగ్ యాంబియంట్ టెంపరేచర్ తగ్గుతుంది. యాంబియంట్ టెంపరేచర్ తగ్గగానే మనకి ఏసీ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది, ఏసీ లోడ్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. సో ఇండైరెక్ట్లీ ఇది కూడా ఒక డిజైన్. సో బిల్డింగ్ చుట్టుపక్కల మనం పేవ్డ్ ఏరియాని తగ్గించుకొని గ్రీన్ ఏరియాని పెంచుకుంటే ఈ రిఫ్లెక్టెడ్ హీట్ వల్ల బిల్డింగ్కి ఓవరాల్ హీట్ టెంపరేచర్ కూడా తగ్గుతుంది. సో ఇలాంటివి చాలా డిజైన్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ వీటందరికీ ఒక ఐజీబీసీ అక్రిడేట్ ప్రొఫెషనల్స్ అని ఉంటారు. వీళ్ళు ఆర్కిటెక్ట్ కానీ ఇంజనీర్స్ అవ్వచ్చు. వీళ్ళందరికీ ఇలాంటి డిజైన్ అండ్ టెక్నికల్ మ్యాటర్స్ మీద చాలా డీటెయిల్ అవగాహన ఉంటుంది. అండ్ దే ఆర్ ద రైట్ పీపుల్ టు అడ్వైజ్ యూ ఆన్ డిజైనింగ్ గ్రీన్ ప్రాజెక్ట్స్. ఆధునిక జీవన విధానంలో పెరిగిన అవసరాల రీత్యా మీకున్న పరిమిత స్థలంలోనే మీ అవసరాలకు అనుగుణంగా మీ ఇంటి హాలుకు విభజన గోడను కళాత్మకంగా కట్టుకోవటం ఒక చక్కని కళ. మీ ఇంటి హాలులో విభజన గోడల కోసం వివిధ ఆకృతులలో కూడిన వుడెన్, గాజు పలకలతో గోడలను ఏర్పాటు చేసుకోవచ్చు. మీ ఇంటి హాలులో విభజన గోడను ఏర్పాటు చేసుకోవటానికి అనేక రకాల మెటీరియల్ వాల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ విశేషాలను నేటి మీ శ్రీనిలయం గృహశోభ కార్యక్రమంలో ఇంటీరియర్ డివైడ్ డిజైన్ వాల్స్ గురించి ప్రత్యేక కథనం చూద్దాం. సాంకేతిక విద్య అభివృద్ధి చెందిన నేటి కాలంలో మన ఇంటిని మన అవసరాలకు తగిన విధంగా మలుచుకోవడం ఒక అపూర్వమైన కళ.
అది మనలోని సృజనాత్మకతకు అద్దం పడుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా ఇంట్లో విశాలమైన హాల్ని, స్థల పరిమితిని దృష్టిలో పెట్టుకుని అంతర్గత అలంకరణలతో విభజన గోడలను ఏర్పరచుకుంటే బాగుంటుంది. ఇంటి హాల్ లేదా ఆఫీసు విభాగాలను విభజన చేసుకునే ముందుగా విభజన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. అప్పుడే ఇంటి విభజన గోడలను నిర్మించుకోవడం సులభమవుతుంది. సొంత ఇంటి హాల్లో మీరు కోరుకునే డైనింగ్ హాల్, రీడింగ్ రూమ్, ఆర్ట్ రూమ్, లైబ్రరీ రూమ్, అతిథుల్ని కలిసే ప్రత్యేక హాల్, ఇలా అవసరాలకు తగిన విధంగా విభజన గోడల్ని నిర్మించుకోవడం ద్వారా ఇంటిని మరింత సృజనాత్మకంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇంట్లో మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకం లేకుండా కూడా ఉంటుంది. దీంతో మీరు ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభూతి చెందుతారు. మీ ఇంటి హాల్ లేదా ఆఫీస్ అవసరాలకు అనుగుణంగా అంతర్గత గోడలను ఏర్పరచుకోవడం కోసం మార్కెట్లో అనేక రకాల బోర్డ్స్ అంటే పలకలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీ బడ్జెట్కు అనుకూలమైన బోర్డ్స్ని ఎంపిక చేసుకోవచ్చు. అందమైన డిజైన్స్ ఉన్న దళసరి గాజు పలకలతో అవసరాలకు తగిన విధంగా విభజన గోడలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇష్టమైన డిజైన్స్తో కూడిన గాజు పలకల్ని ఎంపిక చేసుకుని వీలుంటుంది. వుడెన్ మెటీరియల్లో సైతం చూపరుల మనసును ఆకట్టుకునే రీతిలో చక్కటి ఆకృతులను ఆవిష్కరించుకోవచ్చు. వుడెన్ బోర్డ్స్తో నిర్మించే వాల్స్, చెట్ల ఆకృతుల్లాగా డిజిటల్ డిజైన్స్లో మరెన్నో మీకిష్టమైన ఆకృతుల్లో విభజన గోడలను రూపొందించుకోవచ్చు. ఈ విభజన గోడలకు సంబంధించి దాదాపు 100 రకాల ఆకృతులు ఉంటాయి. ఇంకా మీ సృజనాత్మకతకు పదును పెట్టి మరిన్ని అందమైన అలంకారాలతో మనోహరమైన విభజన గోడలను తయారు చేసుకోవచ్చు. మీ సృజనాత్మకతకు పదును పెట్టి మరిన్ని అందమైన అలంకారాలతో మనోహరమైన విభజన గోడలను తయారు చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన కలపను ఎంపిక చేసుకుని విభజన గోడలకు ఎంపిక చేసుకోవచ్చు. వీటితో పాటు WPC అంటే వుడెన్ పాలిమర్ కాంపోజిషన్స్తో తయారు చేసిన బోర్డ్స్, MPC అంటే మినరల్ పాలిమర్ కాంపోజిషన్తో తయారయ్యే బోర్డ్స్ను వినియోగించి ఇంటి హాలు అంతర్గత విభజన గోడలను మీకు కావలసిన ఆకృతుల్లో ఏర్పాటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. PVD మెటల్ పార్టిషన్స్ అంటే సాధారణంగా మనం MS తోటి కానీ SS తోటి కానీ మైల్డ్ స్టీల్ ఆర్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి చేయటం అనేది అలవాటు. ఇప్పుడు ఏంటంటే PVD ఫిజికల్ వేపర్ డిపాజిషన్ అనే కాన్సెప్ట్ ద్వారా ఒక ఛాంబర్లో మనం మెటల్ తోటి చేసిన ఎనీ ఐటమ్ని మనకు కావాల్సిన గ్లాజీ ఆర్ మ్యాట్ ఫినిష్లో దాన్ని పూర్తి చేసి ప్రజెంట్ చేయడమే PVD కోటింగ్ అంటాం. కలర్ ఆప్షన్స్ సాధారణంగా గోల్డ్, రోజ్ గోల్డ్, షాంపెయిన్, నికెల్ ఫినిష్, స్టెయిన్లెస్ స్టీల్ ఇట్లా రకరకాల ఫినిషెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మనం లేజర్ కటింగ్ అన్న కాన్సెప్ట్ మనకు తెలిసే ఉంటుంది కదా. అలాంటి లేజర్ కటింగ్ కాన్సెప్ట్లో మనం మెటల్ షీట్ని కట్ చేసి దానిపైన వచ్చే ఫినిషెస్ ఎన్ నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ చేయడం ద్వారా ఆ పార్టిషన్కి అనేది ఒక న్యూ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఎక్కువగా మనకి లగ్జూరియస్ విలాస్లో కానీ ప్రాచుర్యంలోకి వచ్చాయన్నమాట. ఈ మెటల్ పార్టిషన్స్ యొక్క యూసేజ్ అనేది నాట్ జస్ట్ లిమిటెడ్ టు పార్టిషన్స్. ఇది మనము సీలింగ్లో ఏదైనా డెకరేటివ్ ఎలిమెంట్ లాగా వాడుకోవచ్చు, బార్డర్ పట్టీస్ కోసం వాడుకోవచ్చు, గ్రూవింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ టీ పట్టీస్ లాగా కూడా వాడుకోవచ్చు. కలర్ ఆప్షన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉండడం ద్వారా మనకి మన రూమ్ థీమ్కి లేదంటే మన ఇంటీరియర్ థీమ్కి తగ్గట్టు ఆ PVD అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని మనము త్రూ అవుట్ ది హౌస్ ఒక థీమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాం అనమాట. ఈ PVD పార్టిషన్స్లో మనకి ఇంటీరియర్లో మేజర్గా ఒక రూమ్ డివైడర్ లాగా, ఒక ఐలాండ్ డివైడర్ లాగా, హాల్ని డైనింగ్ ఏరియాని సెపరేట్ చేసే ఒక పార్టిషన్ లాగా ఫిక్స్డ్గా కావచ్చు, మూవబుల్గా కావచ్చు. అది ఫుల్ హైట్ కావచ్చు లేదంటే హాఫ్ హైట్ కావచ్చు. డిజైన్ ఆప్షన్స్ కానీ లేకపోతే కలర్ ఆప్షన్స్ కానీ టూ మెనీ ఉన్నాయి. సో ఇట్ ఈస్ అప్ టు యువర్ క్రియేటివ్ జ్యూసెస్. మీరు ఎలాగైనా కానీ యూస్ చేసుకోవచ్చు. లివింగ్ ఏరియాని డైనింగ్ ఏరియాని డివైడ్ చేస్తూ ఫుల్ హైట్ PVD మెటల్ కోటెడ్ పార్టిషన్ అండి ఇది. యూ కెన్ సీ గోల్డ్ ఫినిషింగ్లో చేయటం జరిగింది. ఇది ఒక ఇండిపెండెంట్ విల్లాలో స్టేర్ కేస్ అండ్ లిఫ్ట్ ఏరియాని మన లివింగ్ స్పేసెస్ని సెపరేట్ చేస్తూ ఉన్న ఒక ఫుల్ హైటెడ్ జాలీ ఫినిష్డ్ ఇన్ రోజ్ గోల్డ్. పార్టిషన్ ఒక విజువల్ బ్యారియర్ లాగా కాకుండా ఒక మీడియంని క్రియేట్ చేస్తూ ఒక లుక్ అండ్ ఫీల్ వైజ్ హాఫ్ హైటెడ్ పార్టిషన్. ఇట్ ఈస్ నాట్ టచింగ్ ద ఫ్లోర్, ఇట్ ఈస్ నాట్ టచింగ్ ద సీలింగ్. మిడ్ లెవెల్లో ఉన్న పార్టిషన్ మనం PVD మెటల్ కోటెడ్ గోల్డ్ ఫినిష్లో డిజైన్ చేయడం జరిగింది. ఇది ఒక స్టోరేజ్ పార్టిషన్ అండి. కనెక్టింగ్ రాడ్స్ వచ్చేసి PVD గోల్డ్ ఫినిష్లో చేసాము. లెడ్జెస్ వచ్చేసి వుడెన్ ఫినిష్. సో మిక్స్ ఆఫ్ వుడ్ అండ్ PVD విల్ ఆల్సో క్రియేట్ అ బ్యూటిఫుల్ పార్టిషన్ యాజ్ వెల్ యాజ్ స్టోరేజ్ ఆప్షన్. లివింగ్ అండ్ డైనింగ్ సెపరేషన్లో వన్ సైడ్ స్టోరేజ్ లాగా అండ్ ది అదర్ సైడ్ డెకరేటివ్ ఎలిమెంట్ లాగా PVD అలాంగ్ విత్ జాలీ వర్క్ అలాంగ్ విత్ వుడెన్ రాఫ్టర్స్ తోటి మిక్స్ యూజ్గా పార్టిషన్ చేస్తే ఈ రకంగా మనం డిజైన్ చేసుకోవచ్చు.
సెమీ ఓపెన్ స్పేసెస్లో కానీ కారిడార్స్లో కానీ కర్వ్డ్ పీవీడీ డిజైన్ యూజ్ చేసుకుంటూ మనం పార్టిషన్స్ని విజువల్ బ్యారియర్గా లేకుండా విజువల్ మీడియం క్రియేట్ అవుతూనే ఒక బ్రేకేజ్ని మనం క్రియేట్ చేయగలుగుతాం విత్ దిస్ కైండ్ ఆఫ్ జాలీస్. ఈ సెమీ సర్క్యులర్ అండ్ ఫుల్ హైటెడ్ పార్టిషన్ ఒక న్యాచురల్ ఎలిమెంట్ని ఇంకార్పొరేట్ చేసినట్టుగా ఉంది, లివింగ్ డైనింగ్ని సెపరేట్ చేస్తూ ఉంది. దీని యొక్క గ్లాజీ రిఫ్లెక్షన్ అండ్ ది కలర్ ఆఫ్ రోజ్ గోల్డ్ వల్ల ఇది చాలా లగ్జూరియస్ని ఫీల్ని క్రియేట్ చేయగలిగింది. బికాస్ ఆఫ్ ద పీవీడీ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు డెలివర్ దిస్ కైండ్ ఆఫ్ డిజైన్. ఇంటి అలంకరణ మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. అందుకే ఇల్లే స్వర్గసీమ అంటుంటారు. అభిరుచి ఆలోచనలకు అనుగుణంగా భారీ వ్యయ ప్రయాసలు కోర్చి ఇంటిని నిర్మించుకున్న తర్వాత దాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవటం, అలంకరించుకోవటంపై చాలామంది ఆసక్తి చూపుతుంటారు. ఇంటి పైన, చుట్టూ, ముందు గార్డెనింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఆవరణలో పచ్చదనం పెంచుకొని బోన్సాయి ఇది జపనీస్ నుంచి వచ్చిన వాడుక పదం. మామిడి, చింత, మర్రి, రావి తదితర వృక్షాలతో పాటు అందమైన పూల చెట్లను ట్రేలలో పెంచడం, మరుగుజ్జు వృక్షాలకు కాయలు కాసేలా కాపునకు తీసుకురావడం చాలా జాగ్రత్తగా చేస్తూ ఎంతో మంది తమ అభిరుచిని చాటుకుంటుంటారు. మరుగుజ్జు సైజుల్లోని మహావృక్షాలు ఇంటి లోపల బాల్కనీలు, వరండాల్లో ఏర్పాటు చేయడం ఇంటి శోభను ద్విగుణీకృతం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంటిని జాగ్రత్తగా నిర్మించుకున్నట్లే ఇంటికి కళను తీసుకొచ్చే బోన్సాయి మొక్కల పెంపకం పట్ల కొంచెం శ్రద్ధ వహిస్తే చాలని బోన్సాయి నిపుణులు అంటున్నారు. బోన్సాయి మొక్కల్ని పెంచడంలో ప్రధానంగా నీరు, ఎరువులు, నీడ అనే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కొన్ని రకాలు ఎక్కువ ఎండలో ప్రభావితం అవుతుంటాయి. నీరు పోసినప్పటికీ మొక్కలు చనిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకే తొలుత బోన్సాయిలో రకాలు, ఎండలో ప్రభావితమయ్యే మొక్కల్ని తెలుసుకోవటం మంచిది. బోన్సాయి మొక్కల వేళ్లకు నీరు అందాలి. ముఖ్యంగా 3 విధానాల ద్వారా 3 సార్లు నీరు పోస్తుండాలి. వీటిలో పాట్, సాయిల్, ట్రీ అనే విభాగాలపై నీరు పోస్తుండాలి. మధ్యాహ్నం పూట ఆకులపై నీటిని పోయకూడదు. దీంతో కొద్దిపాటి ఎండ తగిలినా ఆకులు మాడిపోయే అవకాశం ఉంటుంది. సాయంత్రం మాత్రం ఆకులపై నీళ్లు పోయవచ్చు. నీటిని ఎక్కువగా అందిస్తుండడం వల్ల కూడా మట్టిలోని ఎరువుల్లో గల నత్రజని, పొటాషియం, ఫాస్ఫేట్ ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. సాధారణ రోజుల్లో 45 రోజులకు ఒకసారి ఎరువులు వాడితే వేసవిలో మాత్రం 20 రోజులకు ఒకసారి వాడడం మంచిది. ఎండ తీవ్రంగా ఉంటే నేరుగా ఎండలో బోన్సాయి మొక్కల్ని ఉంచకూడదు. అలాగని పూర్తిగా ఇండోర్ విధానంలో మొక్కల్ని ఉంచకూడదు. ఎండ తగలని నీడలో సెమీ షేడ్లో ఉంచాలి. బోన్సాయి వృక్షాలపై పైప్తో నీళ్లు పోసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైపులు ఎండకు వేడెక్కి ఉంటాయి. ఇందులో నుంచి నీరు పోస్తే వేడి నీరు మొక్కలపై పడి మొక్కలు చనిపోయేందుకు అవకాశం ఉంటుంది. అందుకే తొలుత పైపులతో నీళ్లను వేరే అవసరాలకు మళ్లించి చల్లబడిన తర్వాత బోన్సాయి మొక్కలపై నీరు పోయడం మంచిది. చిన్న చిన్న బోన్సాయి మొక్కలను ఒక చోటు నుంచి వేరొక చోటుకు తరలించడం సులభమే అయినప్పటికీ కాస్త పెద్ద సైజు మొక్కల్ని తరలించడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా గోనె సంచిని తడిపి బోన్సాయి సాయిల్పై కప్పడం వల్ల పెద్ద బోన్సాయి మొక్కల్ని కూడా తేలికగా వేరొక చోటుకు తరలించవచ్చు. శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.